యుద్ధం ఆపాలని పాక్ అడుక్కుంది. ప్రపంచంలోని ఏ నేత ఆపమని చెప్పలేదు. ఇతపాటు ఎవరో ఫోన్ చేస్తున్నారు, మాట్లాడు. యుద్ధం ఆపాలని పాక్ అడుక్కుంది. ప్రపంచంలోని ఏ నేత ఆపమని చెప్పలేదు. జాతీయ భద్రతపై పరిహాసమా? ఆపరేషన్ సింధూర్కు ప్రపంచం మద్దతు దొరికింది, కానీ కాంగ్రెస్ మద్దతు దొరకలేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మాస్టర్ మైండ్స్కు నిద్ర దూరమైంది. లోక్సభలో ప్రధానమంత్రి మోదీ సంచలన వ్యాఖ్యలు. భారత్ దాడులకు పాకిస్తాన్ తట్టుకోలేక కాళ్ళబేరానికి వచ్చిందని, తమపై దాడి చేయకండి, తీవ్రంగా నష్టపోయాం, ఇక తట్టుకునే శక్తి తమకు లేదని అడుక్కుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యుద్ధం ఆపండి అని పాకిస్తాన్ డీజీఎంఓకి ఫోన్ చేసి ప్రాధేయపడిందని, ప్రపంచంలోని ఏ నేత కూడా ఆపరేషన్ సింధూర్ ఆపమని కోరలేదని అన్నారు. ఆపరేషన్ సింధూర్ పహల్గాం ఉగ్రదాడిపై లోక్సభలో చర్చ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. మొత్తానికి యుద్ధం ఆపాలని పాక్ అడుక్కుంది అనేది మోదీ అనుకొస్తుండు. ఇక ఆ మధ్యకాలంలో ట్రంప్ ఫోన్ చేస్తేనే యుద్ధం ఆగిపోయింది, ఒక్క ఫోన్ కాల్తో యుద్ధం ఆపిన ఏకైక మొగోని అని ట్రంప్ చెప్పుకుండు. నిజంగానే ట్రంప్ ఫోన్ చేస్తేనే భారత్కు పాకిస్తాన్కు యుద్ధం ఆగిపోయింది అనేది ఇదొక గుసగుస పుకారు వేసింది. అదంతా కాదు, మేము బతకలేము, ఇప్పటికే మాకు చాలా అయింది, ఇప్పటికే మా పాకిస్తాన్ వాళ్ళు బొచ్చలు పట్టుకొని అన్నవో రామచంద్ర అని ఇట్లా బిచ్చం అడిగిర్రు, అందుకనే మేము యుద్ధం ఆపినాము. ఎవరో ఫోన్ చేసిరని చెప్పిరని మేము యుద్ధము ఆపలేదు. పాకిస్తాన్ బతిలాడితేనే, పాకిస్తాను ఇక మీతోటి మేము ఏగలేము అని పబ్బతి పడితేనే యుద్ధం ఆపినాము అనేది ఇప్పుడు మోదీ మాట. ఇక మే 9 తారీఖు ఎప్పుడో మే 9 తారీఖు నాడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఈయనకు ఫోన్ చేసిండట. అప్పుడు ఈయన ఫోనే లేవట్లేదట. ఇక తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఏం సంగతి, ఎట సంగతి, ఏంది ఏం కథ అంటే ఇక అందులో ఏమో రాసుకొచ్చి చూద్దాం. అది కూడా 2ల ఇగోది మే 9 రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నాతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో నేను సైనికులతో సమావేశంలో ఉన్నాను. ఆ తర్వాత జేడీ వ్యాన్స్కు తిరిగి ఫోన్ చేశాను. 3-4 సార్లు ఫోన్ చేశారు. ఏంటి విషయం అని అడిగాను. పాకిస్తాన్ భారీగా దాడులు చేసేందుకు సిద్ధమవుతుందని ఈయన చెప్పిండట. ఎవరు? అమెరికా ఉపాధ్యక్షుడు చెప్పిండట జేడీ